గురువులుగా భావించే వాళ్ళలో గాని, తను బాగా గౌరవించే వాళ్ళలో గాని, ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలున్నాయని జెప్పి అంటారు. లేదండి. అట్లాంటిదేం లేదు. అంటే సాహిత్యపరమైన విభేదాలే. లేదు. అంటే ఈయన వాడే పదజాలం గాని, లేకుంటే ఆత్రేయ గారు ఈయన దగ్గరికొచ్చి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి వచ్చుండొచ్చు గదా! వేటూరి నువ్వు అని అది జెప్పేసి. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఆ! మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే, ఇదేంటి నా వెనకాల వచ్చినవాడు నాకంటే పై స్థాయిలో ఉన్నాడు హ్మ్. అనేటువంటిది అందరికి ఉంటుంది. అందులో ఇది ప్రొఫెషనల్ ఫీల్డ్. సార్. మా నాన్నగారు వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కూడా 36 ఏళ్ళకి వచ్చారు. సార్. మా నాన్నగారు వచ్చేటప్పటికి 36 ఏళ్ళు హ్మ్. సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఆ ఏజ్‌లోనే వచ్చారు. 71, 72 అంటే 35, 36 ఏళ్ళు. అది కరెక్ట్ వయసే అందరికి. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్‌గా ఉన్నారు. హ్మ్. హ్మ్. ఈయనకేం లోటు లేదు. ఆర్థికంగా ఈయనకి ఎటువంటి లోటు లేదు. మంచి ఉన్నతమైన సంపద ఉన్నటువంటి కుటుంబం. కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకొచ్చాడు తొందరగా హ్మ్. మా 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 గిరాకీ కొంచెం తగ్గింది కదా అన్నటువంటి భావన. అందులో ది మోస్ట్ కమర్షియల్ రైటర్ ఆత్రేయ గారండి. ఆయన పాటలు మీరు వినుంటారు. అవునవును. చాలా అసలు నెంబర్ 1 రైటర్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే ఆయనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాళ్ళు మిగతా రైటర్ల కంటే. అంత గొప్పగా చూసుకునేవారు. ఆ స్థాయికి ఈయన వెళ్ళిపోయాడు. హ్మ్. సో ఆయనకి కొంత తగ్గుతుంది కదా వచ్చే వాళ్ళు. దాంతో ఆయన సరదాగా అన్నదే తప్ప ఆయన మనసులో పెట్టుకునేటటువంటి భావజాలాలు ఎవరికి లేవండి. చాలా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఒక ఆయన కూడా ఒక గురువుగానే భావించాడు. ఆయనతో సరదాగా మాట్లాడిన హ్మ్. హ్మ్. ఇద్దరు చాలా స్నేహంగా. చాలా సార్లు ఆత్రేయ గారి గురించి చాలా గొప్పగానే చెప్పున్నారు నాన్నగారు. ఆత్రేయ గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఆయనకి. అంటే ఆత్రేయ గారు అంటే ఈయనకి ఎంత గౌరవం అంటే శిల్పి కృష్ణుడు అనుకుంటాను రామానాయుడు గారు సినిమా చేస్తున్నారు. ఆయన వచ్చి ఫాదర్ దగ్గర అడిగారు, ఇలాగా మా సినిమాలో మీరు పాటలు రాయాలని. ఈయనకు ఒక నియమం పెట్టుకున్నాడు, రామానాయుడు గారి సినిమాలకు కానీ జగపతి ఆర్ట్స్ సినిమాలకు కానీ నేను రాయకూడదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ఆత్రేయ గారి కంపెనీలు. ఓకే. అంటే మీకు తెలుసు దసరా బుల్లోడు, ప్రేమనగరు ఇలాంటి గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చినటువంటి సంస్థలు అవి. సో వాళ్ళ సినిమాలకు నేను రాయకుండా ఉంటాం ఆయనకి క్షేమం, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి గౌరవం కూడా గౌరవంగానే. అందుకని నేను రాయనండి అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు ఈయన రామానాయుడు గారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి. ఎవరికైనా ఇప్పటి వాళ్ళకి కూడా రాయను అనే మాట ఎప్పుడు వాడకూడదు. నేను రాయను అంటే ఆయన అడిగాడు ఎందుకు అని. ఇది ఆత్రేయ గారి కంపెనీ, ఇప్పుడు నేను రాస్తే ఆయనకి పాట పోతుంది కదా, మా గురువు గారికి నేను కాదని నేను రాయను, ఆయన చేత రాయించుకోను అంటే, ఆయన దొరకే కదా మీ దగ్గరికి వచ్చింది, సరే మీరు రాయనంటున్నారు బాగానే ఉంది, ఈ పాట మీరు రాయనన్నారని నేను ఇంకోళ్ళ చేత రాయించాను, అప్పుడు కూడా ఆత్రేయకి లాసే కదా సాంగ్ అన్నాడు. దాంతో ఆయనకి అర్థమైంది సిచ్యువేషన్, ఇది ఎలాగో సాంగ్ బయటికి వెళ్ళేట్టుంది అని చెప్పి, నేను రాసిస్తానండి, అలాగే రాస్తాను, కాకపోతే ఆయన పేరు మీదే రావాలి ఆ పాటలు, ఆ పారితోషికం ఆయనకే ఇవ్వాలి, ఇది మీకు ఓకే అంటే రాస్తాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఫామ్లో ఉన్నాడు, మంచి మాట చెల్లుబడి అవుతుంది ఆయన రాసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఒక స్టడీ, ఓహో ఇంత ప్రేమిస్తున్నాడు ఆత్రేయనని. సో ఈయన రాశాడు, 2 పాటలు మంచి హిట్ సాంగ్స్ అయినా ఆయన పేరు మీదే వచ్చినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత ఫాదర్ దొరక్క ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ మీ ఆయన ఏంటి ఇలా చేశాడు, పాటలు రాసి నా పేరేసి నాకు డబ్బులు పంపించారు, చాలా ఉన్నతమైన మనస్తత్వాన్ని, నీకు పట్టు చీర తెచ్చి పెడతాను అని అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ చెప్పింది ఆయనతో, ఇట్లా వచ్చారు పెద్ద ఆయన ఇలా అన్నాడంట. సరేలే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళైనా రాకపోయేటప్పటికి వస్తే ఆత్రేయ అయ్యేవాడు కాదు అంటాడు మా ఫాదర్. అట్లా ఉండేది అన్నమాట సరసం. అట్లాగా ఒక 5-6 సినిమాల్లో మా నాన్నగారి పాటలు ఆయన పేరు మీద వెళ్ళినాయి. ఆయన ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ఉదాహరణకి జానకి కలగన లేదు అనేటువంటి ఒక పాట. అప్పుడు ఏమైందంటే ఆ పాట పల్లవి రాశారు ఆయన, ఆ తర్వాత కాలం చేయటం జరిగింది. వీళ్ళు వేరే సాంగ్ రాశారు మా ఫాదర్, తెలుగు హిందీ కలిపి ఉండేటువంటి పాట. రాసినప్పుడు గుత్తా రామినేడు గారు అన్నారు, ఇలాగా ఆత్రేయ గారు ఒక పాట అనుకున్నాము రాయాలని, ఆయన మొదలుపెట్టి ఫినిష్ చేయలేదు, మీరు రాయండి అని అంటే, ఏం రాశాడు అని అడిగాడు ఆయన. ఆత్రేయ ఏం రాశాడంటే పల్లవి చెప్పాడు. బాగుంది పల్లవి,
మిగతా చరణాలు నేను రాస్తాను, ఆయన పేరు మీద పెట్టేసి మీరు రికార్డ్ రిలీజ్ చేసుకోండి అని చెప్పి మిగతా చరణాలు ఆయన రాస్తాడు. పల్లవి మటుకు అయింది, చరణాలు ఆయనవి. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అందరికీ తెలిసింది, ఇది మంచి ఫేమస్ సాంగ్ అండి. అట్లాగే మురారి గారి సినిమాలో కాటగడ్డ మురారి మురారి గారి సినిమా లాస్ట్ సినిమా కొంచెం కాంట్రవర్షియల్, అది నారీ నారీ నడుము మురారి అనేది. దాంట్లో ముహూర్తపు సాంగ్గా మా ఫాదర్ సాంగ్ రికార్డ్ అయింది. ఇరువురు భామల కౌగిలు అనేది ఓపెనింగ్ ముహూర్తం సాంగ్ అని అయింది. తర్వాత ఇంకో సాంగ్ కూడా రాశాడు. ఆయన ఏదో పని మీద బయట ఊర్లో ఉన్నప్పుడు ఆత్రేయ గారు లేరని చెప్పి, ఆయన కాలం చేశారని చెప్పి ఈ సాంగ్కి ఆయన పేరు మీద రిలీజ్ చేశారు. ఇదేంటి ఇలా చేశారు అంటే, ఆయన లేడు కదా, నా సినిమాలో ఆయన పేరు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు, రాయలేకపోయాడు కాబట్టి ఈ పాటకి ఆ పేరు వేశారంటే ఆయన అన్నాడు, ఓకే మా గురువుగారి పేరు మీద వెళ్ళింది కాబట్టి నాకు అభ్యంతరం లేదని చెప్పేసి వదిలేశాడు. అది మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా నేను పెట్టాను మా ఛానల్లో. ఇలాగా ఆ గౌరవం ఎప్పుడు పెద్దవాళ్ళకి అందరికీ చాలామందికి ఆయన సాయం చేసి వాళ్ళకి అండదండగా ఉండటం కానీ, వాళ్ళ అనుజుడిగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళతో విభేదాలు లేవు. ఏవైనా ఉంటే మనసులో ఉంటాయి, కానీ అది ఒక కావాలని వెల్లడించేటువంటి పరిస్థితి ఎప్పుడు రాలే ఎవరికి. కళా తపస్వి కేసునాథ్ గారితో నాన్నగారి ప్రయాణం అదంతా ఒక చరిత్ర అన్నమాట. శంకరాభరణం అంటే దాంట్లో పాటలు, వాటి స్థాయి ఈ రోజుకి ఇన్ని తరాల తర్వాత కూడా మనం ఒక పురాణంలో ఎలా అయితే చూస్తామో ఆ సినిమా కూడా అంతే, ఆ సినిమాలో పాటలు అంతే, ఆ సినిమా పాటల సాహిత్యం అంతే. సో శంకరాభరణం గురించి మీకు తెలిసిన ఆ శంకరాభరణం పాటల గురించి మీ దగ్గర ఉన్న ఏమన్నా విశేషాలు మాతో పంచుకుంటారు? నేను ఎక్కువ మా ఫాదర్ని ఇష్టపడేది అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండటం వల్ల సినిమా సాహిత్యం ఎలా రాస్తున్నాడు అనేది నాకు ఒక వింత. మీరు అడిగారు ఇందాక యంగ్స్టర్స్కి ఎలా రాస్తున్నాడు, అది నాకు ఉంటుంది. ఇప్పుడు నేను కుర్రాడినైనా ఆ రోజుల్లో నాకు లేని అవగాహన పెద్దవాడైన మా తండ్రి గారికి ఉన్నదే, అంత ఆకలింపు చేసుకుని దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అనేటువంటి ఒక వింత, అది కొత్తగా ఉండేది నాకు. ఏమిటి ఇలాంటివి కూడా రాస్తున్నాడు అయినా అని. యాక్చువల్గా నాకు నచ్చినటువంటి అంటే మా శ్రీకాకుళం చిన్నది కనుక మీరు ఎప్పుడైనా వీలైతే వినండి. దాంట్లో ఉన్న సాహిత్యం ఆయన వేటూరి సుందరరామూర్తి గారు, మిగతా పాటలు ఉన్నది కమర్షియల్ వేటూరి సుందరరామూర్తి. సో ఆ స్థాయితో పోల్చుకుంటే శంకరాభరణం ఓకే. సో ఆయన శంకరాభరణం జస్ట్ ఓకే, అబ్బా జస్ట్ ఓకే. అంటే ఆయన అంటే కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా మామగారి ద్వారా ఆయనకు వచ్చినటువంటి భక్తి, ఆ భక్తి పార్వశ్యమ, భక్తి తత్పరత కానీ, ఆ భావ ప్రకటన కానీ, ఆయనకి ఇష్టమైన వాళ్ళు త్యాగరాజ స్వామి, అన్నమయ్య చాలా ఇష్టం వాళ్ళిద్దరు. మిగతా అందరూ కూడా మన రామదాస్ కీర్తనలు కానీ ఇవన్నీ ఆయన కడతా వచ్చు. అలాగే పోతన గారు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఆయన మనసులో ఎప్పుడూ వెళ్తూ ఉంటాయి. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒంటరివాడు. అందరూ అంటారు ఆరేసుకోపోయి పారేసుకుంటారు, కానీ ఆయన ఒంటరివాడు. అది బయట వాళ్ళ కోసం ఆయన చేసే పనే, కానీ ఆ పని అయిపోయిన మరునిమిషం ఆయన ఒంటరివాడే. అది ఒక మనస్థితి ఆయనది. అంటే నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వెళ్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఎందుకు చెయ్యాలి, ఇదే ఆలోచించుకుంటూ ఉంటాడు ఆయన ఒంటరిగా ఉంటే. సో ఆ భావం నుంచి బయటపడటానికి నలుగురితో కలిసి ఉంటాం. ఇది ఒక వేదాంతపరమైన చర్చ ఆయనకు ఉంది. అదే మీకు శ్రీకాకుళం చిన్నదిలో ఉంటుంది, అంటే దేవుడి మీదటువంటి ఒక పరమైక్యత. అదే శంకరాభరణంలో కూడా ఉంటుంది. అంటే ఆయన దేవుడిని తప్ప ఇంకా ఎవరిని సామాన్యులను ఎవరు పట్టించుకోడు. తను దేవుడు, తను తన సంగీతం, ఇదే ఆయన ధోరణి. కాబట్టి అది ఆయన గ్రహించాడు. ఆ సినిమాకి అది అణువుగా అమరింది. కేసునాథ్ గారితో వారి ప్రయాణం ఎలా ఉండేది? వారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలోనూ ఆల్మోస్ట్ మీకు ఈ భావ ప్రకటన ఉంటుంది. అంటే అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ శంకరాభరణానికి పేరు వచ్చింది, కానీ మీరు శుభోదయం చూసుకున్నా అలాగే ఉంటుంది. తర్వాత సప్తపది తీసుకున్నా అదే ఉంటుంది. సాగర సంఘంలో కూడా ఇదే పోకడ ఉంటుంది. కాకపోతే అది ప్రత్యేకంగా ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన పేరు రావటం వల్ల అవి గొప్పవి అంటున్నారు, కానీ వీన్నిటి స్థాయి ఒకటే. అంటే మనిషి ఇంకో దైవత్వం, ఈ రెండింటి మధ్య వాళ్ళ సాధన ఉండేదే ఉంటుంది ఈ ప్రక్రియలో అన్నిటిలోనూ, అన్ని పాటల్లోనూ మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆయన దాంట్లో డ్యూయెట్స్ తక్కువ కాబట్టి ఈ సంబంధమైనటువే ఎక్కువ రాయటం జరిగింది. ఆయన భావన అదే. మీరు చిన్నవారిగా ఉన్నప్పుడు అంటే ఆయన అప్పటికే చాలా పీక్స్కి వెళ్ళిపోయారు, పెద్ద రైటర్ అయిపోయారు, బిగ్గెస్ట్ రైటర్ అయిపోయారు.
సో నాన్నగారు ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు ఉంటాయి కదా, మీతో టైం గడపలేకపోవడం, ఆ లోటు ఎలా భర్తీ అయ్యేది? అంటే దీంట్లో నేను కొంత అదృష్టవంతుడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లో బిజీ అవ్వక ముందు నుంచి, ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి చాలా ఇంటిమేట్గా ఆయన భావనలు, కొంత వాళ్ళ పరిచయాలు, వాళ్ళ స్నేహితులతో ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ గమనించడం, ఆయన రాసిన రచనలు కొన్ని చదవటం, అది ఒక మమకారం ఉంటుందండి ఇప్పుడు పెద్ద కొడుకుగా. మా తమ్ముళ్ళు నాకంటే 8 ఏళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే దే నెవర్ నో మచ్ ఆఫ్ వేటూరి సుందరరామూర్తి వాళ్ళ నాన్నగారు. అంటే సంవత్సరానికి ఒక 5-6 రోజులు పండగ రోజులు ఇలాగా మా తాతగారు, మామగారు గారండి బంధువులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆయన టైం స్పెండ్ చేయటం, వాళ్ళ పుట్టినరోజులు తప్ప డే టు డే అఫైర్స్ లో వాళ్ళకి ఆయన వెళ్ళేటప్పటికి 5ంటికి బయలుదేరి వెళ్ళేవాడు ఇంటి నుంచి. పొద్దున్న 5-5:30 కల్లా బయటకు వెళ్ళేవాడు. అప్పుడు పడుకుని ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు. సో ఆ ఇంటరాక్షన్ లేదు. నాకు చిన్నతనంలో ఉన్న ఇంటరాక్షన్ తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కానీ థియేటర్కి వెళ్ళి రికార్డింగ్ థియేటర్ దగ్గర ఆయన ఉంటే ఆ దగ్గరలో ఉండటము, లేకపోతే ఏం చేస్తున్నారు, ఏమేమి సినిమాలు అవుతున్నాయి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది అని గమనించడం ఇంటిమేసి నడుస్తోంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయనకి అండగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా మోస్ట్ ఆఫ్ ద టైం మిస్ అయింది ఏంటంటే మా తమ్ముళ్ళు ఇద్దరు బాగా మిస్. ఆయనకి అసలు సమయం ఉండేదా సార్ కుటుంబ వ్యవహారాలు లేదండి, ఆర్థిక పరమైన అంశాలు పట్టించుకోవడం కానీ? ఇంటి దగ్గర ఉంటే అందరూ వచ్చి ఇంటికి వస్తున్నారని ఆయన ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఎందుకంటే బిజీగా ఉన్న వాళ్ళని మాకు ముందు రాయాలి, లేకపోతే మాకు ముందు పాట రాయాలి అని వస్తారు. ఆయన ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. ఆయనకి ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. అంటే ఆయన ప్రైవేట్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. సో ఏం చేసేవాడంటే ఆయన అందరికీ చెప్పేశాడు, నా ఆఫీస్ విజయ గార్డెన్స్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక చప్టా, ఆ చప్టా మీద కూర్చునేవాడు. పొద్దున్న 6:30-7ంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 10:30-11 దాకా అక్కడే. సో మీరు అక్కడికే రావాలి తప్ప ఇంటికి రాకూడదని అందరికీ చెప్పడం జరిగిందండి. సో మేము కూడా మా గేట్ దగ్గరే చెప్పి పంపించాము, విజయ గార్డెన్స్లో ఉంటారు వెళ్ళండి అని. ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, ల్యాండ్ లైన్ తప్ప ఉండదు, అది కూడా కాయిన్ ఫోన్స్. సో వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికే వెళ్ళేవాళ్ళు. అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 7ంటికల్లా వచ్చేసేవాళ్ళు అక్కడికే. సో ఈ పొద్దున్నే ఆయన బయటికి వెళ్ళటం, మళ్ళీ 11ంటికి చూడటంలో ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది అడపదడప మా తాతగారు మామగారు ఉండటం మీద చెప్పాను కదా, పండగలకి వాటికి ప్రతి పండగకి ఆయన మస్ట్ అండ్ షూట్గా ఇంటి దగ్గర ఉండేవాడు. పొద్దున్నే పని చూసుకుని 10-11ంటికి వచ్చి చక్కగా ఆయన పూజ అవి చేసుకోవటం అది ఉండేది. కలిసి భోజనం చేయటం. అట్లాగే